శంషాబాద్ మండలంలో నరకుడ రెవెన్యూలో సంజాల కుంట అని కుంట ఉంటుంది. అందులో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే కుంట మొత్తం మాఫియాకి అండగా మారిపోయింది. ఇది మొత్తం కబ్జాగా మారిపోయింది. ఇప్పుడు వర్షాకాలం ఇది. ఈ వర్షాకాలంలో నీళ్ళన్ని చేరే యొక్క కుంటను మొత్తము గుంతలు మొత్తం మూసేసి నీళ్ళని తోడేసేసి మొత్తము వెంచర్ స్టార్ట్ చేసారు. ఇలా గోడలు ఇండ్లు గెస్ట్ హౌస్లు కట్టుకుంటా ఈ వెంచర్ మొత్తం కుంటను మొత్తం కబ్జాకు గురి చేస్తారు. ఇప్పుడు లోకల్గా ఉన్న రైతులను అడుగుదాం. మత్స్యకార రైతులు కూడా వచ్చారు. నరకుడ రైతులు వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి. ఇప్పుడు ఈ కుంట ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? సందనేలకుంట ఈ తాతల నుంచి ఉంది ఇది అప్పటి నుంచి ఉంది. కానీ ఎప్టెల్ ఉంటది, ఇలా కుంట ఉంటది. ఇల్లు మొత్తం మొత్తం కబ్జా చేసిర్రు వీళ్ళు. మేము చెప్తా ఉన్నాము, వాళ్ళు పట్టించుకుంటలేరు. అట్లనే చేస్తాం. మేము కూడా తాపకు నీళ్ళు వచ్చిన కొద్ది కూడా చెప్తూనే ఉన్నాము, వాళ్ళు ఇంటలేరు వాళ్ళు. ఇప్పుడు వెంకటేష్ యాదవ్ అంట మన వాళ్ళు వెంచర్ ఇష్టం వాళ్ళతో మాట్లాడదాము. అన్నా చెప్పన్నా చెప్పన్నా ఇది మీదేనా అన్న ఇది? అన్నా ఎట్లనే మొత్తం కుంటంతా మూసేసి వెంచర్ స్టార్ట్ చేసినావు అన్న ఎట్లా? ఇప్పుడు బర్రెతో అన్న ఇగో వెంచర్ క్లియర్ కనిపిస్తుంది కన్నా. ఇగో మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వెంచర్ అవి కూడా ఇచ్చారు కన్నా. ఇప్పుడు మీది పట్టపల్లి ఉండొచ్చు కాదంటలేదు. కాకపోతే అంటే ఇట్లా కన్స్ట్రక్షన్ చేయదు కదా. నువ్వు వ్యవసాయం చేసుకోవాలి కన్నా. మొత్తం నీళ్ళని ఇప్పుడు నరకుడకు వచ్చే నీళ్ళని ఇక్కడ మత్స్యకారులు కూడా వచ్చారు. నరకుడ మత్స్యకారులు కూడా వచ్చారు. వాళ్ళు చేపలు పండించిన వాళ్ళు చేపలు పెట్టి ఇలా అన్నా నువ్వు రాన్నా వచ్చాక మళ్ళీ దాన్న దా దా. అయితే ఇక్కడ ఈ మత్స్యకారులు వచ్చి నరకుడ మత్స్యకారులు వీళ్ళందరూ నరకుడ మత్స్యకారులు వీళ్ళు ఇలా చేపలేసి వాళ్ళ జీవనోపాధి చేసే వాళ్ళు. ఈ ఇట్లా వాళ్ళకు చేపల మీద ఆధారం ఉంది. వీళ్ళకి వేరే ఆధారం ఏం లేదు. ఈ శంషాబాద్ మండలంలో నరకుడ రెవెన్యూలో ఉన్న ఈ సందనాలి కుంట చేపల మీద వీళ్ళ మెయిన్ ఆధారం ఇది. ఇప్పుడు చేపలకు లేకుండా మొత్తం కుంటంతా మూసేసి చేపలను ఎల్లగొట్టేసి నీళ్ళని కాల్ చేసి కుంటను కబ్జా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు రైతులు వచ్చి ఇలా ఆందోళన చెందుతున్నారు. ఒకసారి ఇంకో రైతులు అడుగుదాము, ఆయన ఏమంటారు అన్న మాటలు ఇందాం ఒకసారి. చాలా నష్టపోతున్నాం. చాలా అంటే చాలా నష్టపోతున్నాం. ఎన్నో మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ కబ్జాలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అదే చేపల విధానమే చేసుకుంటా మేము వస్తున్నాం. చేపలు వండే పంటలే వండుకుంటా, ఐటమ్ చేసుకుంటా, ఇటు కాపాడుకుంటా, ఇటు పన్ను కట్టుకుంటా అన్ని చేసుకుంటా మేము వస్తున్నాం. ఆల్రెడీ పన్ను కడుతున్నాం మేము. పన్ను మేము తాతల నుంచి కడుతూనే ఉన్నాం. గవర్నమెంట్ కడుతున్నాం మేము. గవర్నమెంట్ కడుతున్నాం. అది మనకు తెలియదు కాదు ఎట్లా చేస్తున్నారు అని చెప్పినా కానీ కూడా వాళ్ళు వింటలేరు. వాళ్ళు చెప్తున్నాం మేము ఇది చేయకూడదు అని చెప్తున్నాం. వాళ్ళు ఏంటంటే పంట పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. చిక్కం పట్ట అంతవరకే. మేము నీళ్ళు వచ్చినప్పుడు మేము చేపలు పెట్టుకోవడానికి మాకు హక్కు ఉంటుంది. చేపల ఇంకో రైతు అడుగుదాం. నష్టం కాదు. అప్పుడు వాళ్ళు కూడా తేలినట్టు మేము దున్నుకోమని చెప్పినాం. వాళ్ళను అలా దున్నుకొని మా చేపలు ఎట్లా తేలుతుంటే అట్లా ఇన్వాల్వ్ చేసుకోమని చెప్పినాం. సరే పట్టభూమిలో ఉన్నా మాకు చిక్కం దాటి మీకు మీ ఇల్వాళ్ళు అయినా కానీ కూడా మాకు ఎట్లా తేలితే అట్లా ఇన్వాల్వ్ చేసుకోరు మీరు. నీళ్ళు ఎట్లా దున్నుకోరు మీరు. కాకపోతే మీరు ఇట్లా చేసుకోమని మాకు తెలియదు. ఫస్ట్ కూడా ఇన్వాల్వ్ చేసినాము, ముందు కూడా ఇన్వాల్వ్ చేసినాము. ఇప్పుడు కూడా మాకు చేపలది మొత్తం అట్లా చేసుకుంటే మాకు ఏమో ఇబ్బంది ఉండదు. ఏముంది ఆగమే మేము మొత్తం. ఏ దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆగమే. ఎట్లా అంటే ఇప్పుడు అంగ పట్టిండు మా ఇస్తారం ఇంత గుంటుంటాయి నీళ్ళు. ఇక్కడ వరకు మాకు నీళ్ళు ఉంటాయి. ఎప్పుడే ఉంటుందంటే మా దగ్గర ఇక్కడ దాకా ఉంటుంది. మాకు తేలినట్టు అలా చేసుకోమని చెప్పినాం. కాకపోతే ఇంత అధ్వానం అయ్యా ఉంటుంది. అది చూడు అదంటున్నాము. మొత్తం ఈ వెంచర్ కుంటలు వచ్చేసి నీళ్ళు అక్కడ వచ్చే నీళ్ళు మొత్తం నీళ్ళని మూసేసి మొత్తం వెంచర్ స్టార్ట్ చేసి చేపలు లేకుండా నీళ్ళు లేకుండా చేస్తుండు. ఒకసారి కుంటను కూడా చూద్దాం ఎంతవరకు నీళ్ళు పోయినా మూసేసినా లేదా చూద్దాము. రండి ఒకసారి చూద్దాము. కుంటను కూడా చెక్ చేద్దాం మనము. ఈ కుంట మొత్తం వెంచర్ అయిపోతుంది. ఆయన అంటుడు ఇప్పుడు ఆయన వెంకటేష్ యాదవ్ ఏమంటుండ అంటే ఇప్పుడు ఇది వెంచర్ కాదు, నేను బర్ర షెడ్ వేసుకుంటున్నా అంటుండు. కానీ ఇక్కడ వాతావరణం మాత్రం బర్ర షెడ్లకు లేదు. ఒక్కొక్క గెస్ట్ హౌస్ దగ్గర గెస్ట్ హౌస్ కడుతుండు. ఆయన ఎప్పుడు మాత్రము బర్రెలకు నేను అదే వేస్తున్నా అంటుండు, షెడ్ వేస్తున్నా అంటుండు. అదేదో చూద్దాం. ఎంత కుంటనే మీరు చూసి అంత కుంటనే అంత నీళ్ళని తీసేసిండు. మొత్తం ప్రారి కూడా కట్టేసిండు. ఇంకో ఇక్కడ నీళ్ళే లేవు. మొత్తం నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు హైడ్రా వచ్చింది. హైడ్రా రంగనాథ్ సార్ వచ్చిండు. ఇప్పుడు ఇలాంటివి చూడాలిగా. రంగనాథ్ సార్ కూడా ఇవన్నీ చూసుకొని ఆ కుంటలు కాపాడుతున్నట్టుండు. రేవంత్ రెడ్డి సార్ కూడా ఆ కుంటలు కాపాడుతుంటుండు. కుంటలు లేకుండా మొత్తం పోతున్నాయి కదా. కుంటలు లేవు ఎక్కడ. యాక్చువల్లీ ఈ సందనాలి కుంట అనేది ఊరికి పెద్ద దిక్కు. దీని కింద పెద్ద చెరువు ఉంటుంది, దీని కింద బెల్లం చెరువు ఉంటుంది. 3 చెరువులకు అనుసంధానమైన చెరువు ఇది. మొన్న వచ్చిన చిన్నపాటి వర్షాలకే మొత్తం ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. మొత్తం పై దాటినాయి. మొత్తం ఎంత మట్టి పోసేసి హైట్లు అయిపోయిండు. ఇది పక్కడబందిగా మళ్ళీ నీళ్ళు రాకుండా ఫ్యూచర్లో నీళ్ళు రాకుండా మొత్తం గోడ కట్టేసి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. నీళ్ళని తోడేసి ఈ కుంటలు ఉన్న నీళ్ళని తోడేసి ఇట్లా గుంతలకి మొత్తం మట్టి
పెద్ద పెద్ద గుండ్రాలు ఇక్కడ నుంచి అక్కడ నార్సింగ్ నుంచి ఆడ గచ్చిబౌలి నుంచి గుండ్రాలు ఇవన్నీ సెల్లార్ దౌతురుగా సెల్లార్ వచ్చిన మట్టి అంతా ఇక్కడ మూసేసి గుంతలు మూసేసి కుంటనే లేకుండా మాయం చేస్తుండు ఈ రియల్ ఎస్టేట్. ఈయన పేరు వెంకటేష్ యాదవ్ అంట నర్సింగ్ నుంచి. ఇందాక ఫోన్ చేసి అంటుండు అన్న ఇది వెంచర్ కాదన్నా, ఇది నేను బర్లకోట వేసుకున్నాను. ఇది బర్లకోటం కాదు, మీరు చూస్తారు కదా, ఇది బర్లకోటకి సంబంధించిన ఇది ఇది బర్లకోట సంబంధించిన ఇంత నా హైట్ ఉంది, నా హైట్ చూడండి, నా హైట్ ఉంది. ఇంత హైట్ మొత్తము కుంట మొత్తం నాశనం చేస్తుంది దీన్ని. ఇంకా చూద్దాం ముందర చాలా ఉన్నాయి, ఇంకా కుంట ఎంత వరకు ఉందో చూద్దాము. ఈ కుంట విస్తీర్ణం అనగా 10 ఎకరాలు విస్తీర్ణం ఉందా అదే చూద్దాము. 10 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు కబ్జా అయింది, 10 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు కబ్జా అయింది. కుంటలో చూడు, మొన్న వచ్చిన నీళ్ళు చుక్క లేకపోతే 10 బకెట్లు ఉంటాయి, అంత వేసిన మొత్తము కుంటలో నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఈ కుంట కబ్జా చేయడం వల్ల ఇక్కడున్న నరకుడ ప్రజలు, ఇక్కడ మత్స్యకారులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ కడుపు మంట మనం ఎవరు చెప్పుకోవాలి, ప్రభుత్వం ఎవరు ఆదుకోవాలి ఇప్పుడు. అయితే చూడు, ఇప్పుడు ఇంత దూరం వచ్చినాము, అంత దూరం నుంచి ఇడాకు వచ్చినా కూడా కుంటనే ఉంది, ఇంకా చాలా దూరం ఉన్న కుంట. ఇప్పుడు చూద్దాము, ఈ గోడ కట్టాడు కదా, గోడ ఎంతవరకు కట్టినా చూద్దాము. ఇది కుంటకు మొత్తము నీళ్ళను మొత్తము తోడేనికే గోడ అడ్డం కట్టేసి కొన్ని నీళ్ళు ఇక్కడ ఆపేసిండు. కుంట చూడండి, ఇక్కడ ఇంత పెద్ద గోడ కట్టి ఇక్కడ నీళ్ళు ఆపేసిండు. ఈ చిన్న దాంట్లో నీళ్ళు ఆపుతుండు. ఇంత పెద్ద కుంట, ఈ 10 ఎకరాలు 12 ఎకరాలు ఉన్న 10-12 ఎకరాలు ఉన్న ఈ కుంట ఈ చిన్నదానికి పరిమితం చేసిండు. ఈ చిన్నదానికి పరిమితం చేసి ఎంత గోడ కట్టేసి వెంచర్ యథాచ్ఛగా వెంచర్ చేస్తుండు. ఇక్కడ అధికారులు కూడా చూడాలి, ఇక్కడ ఉన్న అధికారులు కూడా చూడాలి ఎంత దూరం పోతుంది. ఇంత అంతనే మిగిలింది, అది కట్ట, మెయిన్ కట్ట అది. అప్పుడు జమాన్ నుంచి 1955 వేసిన కట్ట, అది పాత కట్ట. అది కాకుండా కొత్తగా ఈయన వెంకటేష్ యాదవ్ ఈయన వెంచర్ చేస్తుండు. ఈయన కట్ట కూడా ఇది నీళ్ళ కట్టం కూడా కట్టేసి ఎంత వెంచర్ స్టార్ట్ చేసిండు. ఈ నీళ్ళు ఇప్పుడు ఎక్కడ పోవాలి, గిన్నె నీళ్ళు దేనికి సరిపోతాయి. ఈ మత్స్యకారులు ఎక్కడ ఇప్పుడు చేపలు పట్టపొలంలో ఏం చేయాలి, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి. ఎట్లా నీళ్ళు తగ్గుతున్నా కొద్దికి, ఎట్లా నీళ్ళు తగ్గుతాయో అట్లా వ్యవసాయం చేసుకోవాలి. నీళ్ళు తగ్గినప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, నీళ్ళు వచ్చినప్పుడు కాము ఉండాలి. అలాంటి శిఖం పట్ట ఇది. ఆ శిఖం పట్టలో మొత్తం వెంచర్ వేసి ఈ కుంటను చంద్రనెల్లి కుంట అంటారు. శంషాద్ మండలం నరకుడ రెవెన్యూలో చంద్రనెల్లి కుంట. ఈ చంద్రనెల్లి కుంటను మొత్తం కబ్జా గురి చేసిండు వెంకటేష్ యాదవ్ నార్సింగ్ వాస్తవుడు. ఇప్పుడు నరకుడ వాస్తవుడు అయిన రైతు కూడా, మత్స్యకార రైతుండు, ఆయన మాటల్లో విందాము. ప్రెసిడెంట్ నరకుడ మత్స్యకార సంఘానికి ప్రెసిడెంట్ ఉండు, ఆయన మాటల్లో విందాము. ఈ కుంట వల్ల వాళ్ళు ఎంత నష్టపోతారు, నరకుడ ప్రజలు, మత్స్యకారులు ఎంత నష్టపోతారు ఆయన మాటలో ఒకసారి విందాము. చెప్పండి, ఎంత నష్టపోతారు మీ వల్ల? మేము ఈ సందనెల్లి కుంట ఇది 261 సర్వే నంబరు. మొత్తం దాదాపు 12 ఎకరాలు చిక్క మీద మొత్తం చెరువు. 12 ఎకరాలలో మాకు 1 ఎకరా భూమి కూడా లేకుండా మొత్తం ఈ కబ్జా కోర్లు వచ్చేసి ఈ ప్లాట్లు చేసి వెల్చర్ చేయడము, చెరువు అంతా పూర్తి చేయడము. దాదాపు ఈ మత్స్యకార సంఘంలో నా పేరు కృష్ణ, మత్స్యకార సంఘ సొసైటీ ప్రెసిడెంట్ను. 280 మంది దీంట్లో మత్స్యకార చెరువుల మీద ఆధారపడి బద్దెరు కోసం బతున్నాము. ఇట్లా వచ్చి బడా నాయకులు వచ్చేసి మొత్తం మా చెరువును కుంట చేస్తున్నారు. సరే, ఆ చెరువు వాళ్ళకి FTL ఉందే, వాళ్ళ పట్ట ఉందో, పట్ట ఉంటే ఉండని, ఎంతవరకు అయితే పట్ట ఉందో అంతవరకే ఉండను. కానీ మట్టి కుడిపి నీళ్లు రాకుండా చేయడము, మరి ఆ తుమ్ దగ్గర ఉన్నటువంటిది కిందికించి రంధ్రం పెట్టి తవ్వి నీళ్లు తీసేయడము, తీసేసి ఇదంతా పెట్టి చేయడము. ఏమన్నా అంటే మేము పెద్దోళ్ళం ఉన్నాము, అది ఉన్నాం అంటే ఎంత పెద్దోళ్ళం, మాలాంటి 280 మంది రైతులను, మత్స్యకార రైతులం ఉన్నాం ఇక్కడ. మేము మా బద్దెరు కోసం చేస్తున్నాం. ఆయన పట్టభూమి ఉండొచ్చు, పట్టభూమి ఉన్నా సరే, ఇదంతా ఈ భూమి అంతా పట్టభూమి ఉన్నా సరే, ఆయన నీళ్ళు వచ్చినప్పుడు విడిచిపెట్టేసి మిగతా ఖాళీ జాగా పంట తీసుకోవాలి. అంతా మొత్తం ఇక్కడ దాదాపు చూడండి, ఇది మొత్తం ఎంత చేసిండు, మొత్తం బిల్డింగ్లు కట్టి చాలా ఆగం పట్టేసి మొత్తం రోడ్లు చేసి JCBలు పెట్టి ఇటాచీలు పెట్టి ఆ సిటీకించి మట్టి సెల్లార్ల మట్టి తీసుకొచ్చి మొత్తం నైట్ రాత్రిపూట గుడిపి ఇదంతా చేస్తుండే. ఇట్లా దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం పట్టించుకొని చేస్తే, MRO కానీ చేస్తే బాగుంటది. లేకుంటే మా రైతులందరూ తీసుకొని నేను MRO ప్లస్ హైడ్రా కమిషనర్ దాకా కూడా పోతాను, మా మత్స్యకార సంఘం కమిషనర్ దాకా కూడా పోయి లెటర్ ఇస్తాను. దీంతో ఎంతకైనా నేను పోరాడి మళ్ళీ 12 ఎకరాల భూమి చెరువు ఉండేటట్టుగా చేసి తీరాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇటువంటి బడా నాయకులను ఎంతవరకు వాళ్ళ పట్ట భూమి ఉంటే అంతవరకే ఉంటే మంచిది. మా రైతుల దగ్గరికి వస్తే మాత్రము మేము సహించలేదు, ఊరుకోము. ఖచ్చితంగా దీన్ని నిలదీసి మా 12 ఎకరాల భూమి, మా కుంటకు చందనెల్లి కుంటకు 261 సర్వే నంబర్లో 12 ఎకరాల భూమి ఉంటుంది. నువ్వు చూసుకొని దాని తర్వాత FTL ఇంకా 8 ఎకరాలు 10 ఎకరాలు FTL ఉంటుంది. మొత్తం 22 ఎకరాల భూమి ఇది. ఆ చెరువు కుంటనే 12 ఎకరాలు ఉంటుంది. దాదాపు మాకు ఇప్పుడు ఒక అర్ధ ఎకరా భూమి లేకుండా కూడా మొత్తం కంపౌండ్ వాళ్ళు పెట్టేసి ఒక అర్ధ ఎకరా చెరువు కూడా లేకుండా మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. దీన్ని ఎంబడే స్పందించి చేయాలని ప్రభుత్వానికి వచ్చినాను. మరియు హైడ్రా కమిషనర్ కూడా FTL
మత్స్యకార సంఘం కమిషనర్ కూడా నేను వెళ్తాను. దాదాపు ఎంత దాకా ఉంటే అంత దాకా నేను పోనీకే, రైతులను తీసుకొని పోనీకే రెడీ ఉన్నాను. ఎట్లా ఉన్నదో అదే విధంగా మాకు చేసేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. మా తాతలు వేసారు, మా నాయనలు వేసారు, మా 50 నెంబర్ సంది మేము దీనికి చెరువును వాడుకుంటూనే ఉన్నాము. వాళ్ళకి తెలుసు ఈ చెరువు అని చేపలు పడుతున్నామని ఈ విషయం తెలుసు అందరికీ. ఇది కానీ తెలిసినా కానీ వాళ్ళు కావాలని అట్లా చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు మేము సహించలేమని చెప్తున్నా. ఇప్పుడు ఈ రైతు మాటలు ఉంటుంటే అర్థమవుతుంది అంటే వీళ్ళు ఓన్లీ చేపల మీద జీవనాధారం ఉంది, వీళ్ళకు చేపలతోటి జీవనాధారం ఉంది, ఇక్కడ వేరే వాళ్ళకు ఉపాధి లేదు. అలాంటి ఉపాధి ఉన్న ఈ చెరువును కబ్జా చేసి వాళ్ళు గవర్నమెంట్ పన్ను కూడా కడుతున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు పన్ను కూడా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం పన్ను కూడా కడుతున్నారు వాళ్ళు. అలాంటి చెరువును ఈ కుంటను కబ్జా చేసి వాళ్ళు సొంత ప్రయోజనాలకు వెంచర్ చేసి గెస్ట్ హౌస్లు కట్టి దీన్ని కబ్జా చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ రంగనాథ్ సార్ కానీ, ఇంకా మన శంషా మండల్ రెవెన్యూ అధికారులు కానీ, మన నరకుడ సర్పంచ్ వాళ్ళు కూడా కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ రైతులు. ఇగో ఇటువంటి టిప్పర్లు మన గచ్చిబౌలి నుంచి నర్సింగ్ నుంచి వచ్చే టిప్పర్ల నుంచి వచ్చి మట్టి ఇలాంటి పెద్ద పెద్ద లారీలో తెచ్చి ఈ చెరువును మూసేస్తారు. పెద్ద పెద్ద టిప్పర్లు ఇవి. ఇలాంటి ఎన్నో వందల టిప్పర్లు వచ్చేసి మొత్తం మూసేసారు. అంత మట్టి అదే మన లోకల్ మట్టి కూడా కాదు, ఇలా వెంచర్లు కూడా కాదు, మన గచ్చిబౌలి నుంచి నర్సింగ్ నుంచి వచ్చే ఈ మట్టి ఇలాంటి పెద్ద పెద్ద లారీలలో తెచ్చేసి ఈ కుంటను మూసేసే ప్రయత్నం చేశారు. మొత్తం దాదాపు కుంట 90% మూతపడిపోయింది, 90% కూడా లేదు. ఈ నరకుడ రెవెన్యూలో సంతనాల కుంట అన్న పేరు మార్చిపోయే ఛాన్స్కి వచ్చేసింది. ఇంత పెద్ద లారీలు చూడండి, ఇలా వచ్చే మట్టి అంతా ఎక్కడి నుంచి వస్తుందో అడుగుదాం మాకు. అరే మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మట్టి కాసేరా మట్టి నరగ్రహం నుంచి మట్టి వస్తుందంట. నరగ్రహం బండి ఇది, నరగ్రహం నుంచి బండి వస్తుంట అంటే అక్కడికి ఇక్కడికి 35 కిలోమీటర్లు, మినిమం 30 కిలోమీటర్లు ఉండదు. అక్కడ నుంచి 30 కిలోమీటర్ల నుంచి మట్టి తెచ్చి ఈ నరకుడ రెవెన్యూలో సంతనాల కుంటలో పూర్తి చేసి కుంటను కబ్జా చేస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ.